యువతలు ఆవేశపడితే వాళ్ళు తలుసుకుంటే ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా మీరు చూడబోతున్నారు. గిరిజనుల మీద, గిరిజన యువతల మీద చులకన చూస్తే వాళ్ళ ఆవేదన ఎలా ఉండిపోతుందో ఈ వీడియో ద్వారా మీరు చూడబోతున్నారు. పాడేరులో జరిగిన జియో నెంబర్ 3 1/70 చట్టం పరిరక్షణ కోసం జరిగిన నిరసన ర్యాలీ ఎంతమంది వచ్చారో మీరు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు, చూడబోతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు లైఫ్ స్టైల్ ట్రైబల్ లైన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పటి వరకు మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుచున్నాను. ఈ వీడియో అయితే లైక్ కొట్టండి. మరెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను మా ఊరు నుంచి స్టార్ట్ అవుతున్నానండి. వెళ్తున్న మార్గంలో తాతయ్య అయితే దశలయ్యారు, నేను ఎక్కించాను. ఇప్పుడు మనం పాడేరుకి వెళ్తున్నాము. చలో పాడేరు. తాతయ్య అయితే సగం దారి వరకు అన్నారు, నేను లిఫ్ట్ అడిగి ఇచ్చాను. ప్రజెంట్ తాతయ్య అయితే ఎక్సమ్ జంక్షన్ దింపేశాను, కానీ ప్రజెంట్ మళ్ళీ వాళ్ళ ఊరు జంక్షన్ వరకు దిగిపెట్టేసి వచ్చేస్తాను. లేట్ అయినా పర్లేదు. తాతయ్య జంక్షన్ దగ్గర ఉన్నాను. అయితే అక్కడ ఆటో ఎక్కించమని దింపేశాను. కాకపోతే ఏమన్నారంటే అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం కొందరు పెద్దలు, అంటే బాబు ఇంతవరకు మంచి మనసు తీసుకొచ్చా కదా, వాళ్ళు ఊరు బ్యాన్స్ లో దింపేశాను. సార్ అన్న ఏరమా ఏరమా ఓని 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 ఏరా సరే. తాతయ్య అయితే నాకు డబ్బులు ఇచ్చారు, అంటే అక్కడ నుంచి తీసుకొచ్చాను, స్టార్టింగ్ నుంచి అనమాట. అందుకే వాళ్ళ ఊరు జంక్షన్ ఇదిగా వెళ్ళిపోతున్నారు. ఆయన ఏమో డబ్బులు ఇచ్చారు 50 రూపాయలు ఆయిల్ వేసుకోమని. కాకపోతే నేను వద్దన్నాను. టైం ఉంది కదా మనం పాడేరు వెళ్ళడానికి. ఇప్పుడు ఏమన్నా మంచి మంచి కార్యాలు చేసి వెళ్దాం. మనం ఇప్పుడైతే అరకులో ఉన్నామండి. ఇది అరకు జంక్షన్ దగ్గర ఉన్నాను. సంట జరుగుతుంది, అటు కనిపిస్తుంది కదా, అక్కడ కరెక్ట్గా ఉన్నాను. ఇంకా మనం మీటింగ్కి వెళ్ళలేదు. నేనైతే ఇప్పుడే చేరానండి. చేరాక చూసాక చాలా మంది జనాలు అయితే ఇక్కడ ఉన్నారండి. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదండి, జనాలు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. నిజంగా ఇందులో ఎక్కువ మంది యూత్ కనిపిస్తున్నారండి. ఆదివాసీ సమాజానికి ఈ ఉద్యమాలు ఆరంభం కాదు, అంతం కాదు, తావు లేకుండా శాంతియుతంగా చేపట్టాము. కాబట్టి ఈ రోజు చేపడుతున్న ఈ యొక్క కార్యక్రమం కూడా ఎటువంటి అవంతరాలు అడ్డంకు లేకుండా శాంతియుతంగా చేపట్టేందుకు మన యొక్క ఆదివాసీ సమాజం అంతా గ్రౌండ్ లో రావాలని చెప్పేసి చేస్తున్నాం. దయచేసి ఈ ర్యాలీ దండని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. జియో నెంబర్ 3కి బదులు ప్రత్యామ్నాయ జియో ఇవ్వాలి. జియో నెంబర్ 3కి బదులు ప్రత్యామ్నాయ జియో ఇవ్వాలి. కాసేపు అయిన తర్వాత ఇక్కడైతే శింకులు పడిందంటే వర్షం స్టార్ట్ అయింది. అయినప్పటికీ కూడా ఇక్కడ జనాలు అయితే ఎక్కడ సిద్ధరిపోకుండా ఒకే దగ్గర అలాగ ఉన్నామండి. 1/70 చట్టం ఆదివాసుల హక్కు, ఆదివాసుల ఐక్యత. అలాగే మన ర్యాలీకి సపోర్ట్ చేయడానికి రవి బడిస్ అన్న గారు ఎంతో దూరం నుండి మన దగ్గరికి అయితే వచ్చారు. సో అన్న కూడా మనం వెల్కమ్ చేస్తున్నాం. వర్షం అయితే ఇందాకంటే ఎక్కువ పడింది.
సినికలు ఎక్కువ ఎక్కువ అయింది. అయినప్పుడు కూడా మనసులు ఎక్కడ చెదిరిపోకుండా స్థిరముగా ఒకే ప్లేస్లో ఒకే దగ్గర అందరూ ఉన్నాము. సహకరించాలని కోరుతున్నాం. మన ధర్నా మన ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలాగా బంగారాల షాప్ నుంచి పాత బడ్జెట్ మీద వెళ్తున్నాం కాబట్టి ఎంత వర్షం వచ్చినా ఎంత ఉరుములు వచ్చినా మన హక్కు కోసం మనం పోరాడుతున్నాం. కాబట్టి ఆదివాసీ గిరిజనులంతా ఒకసారి ఐక్యంగా మన గలం వినిపిస్తాం. దయచేసి మిత్రులారా గమనించాలి. జై ఆదివాసీ. ఇప్పటి వరకు అయితే నేను జనాలు కలవకుండా వీడియో అయితే చూపించాను. అయితే నేను జనాలతో కలిసి వీడియో చూపించాలని కింద దిగితే ఎక్కువ జనాలు అయితే వచ్చేసారు. నడవడానికి చాలా ఇబ్బంది అయిపోయాను నేనైతే. రోహితే ఉన్నారు పండుతారు రాజా.
మీరు ఇక్కడ ఒకటి గమనించినట్లయితే ఇంటి వరకు మీరు చూసారు కదా, ఎక్కువగా అబ్బాయిలే కనిపించినట్టు మీకు అనిపించింది. ఇప్పుడు చూడండి ఎంతమంది అమ్మాయిలు కూడా వచ్చారో, అంతమంది యువతులు కూడా వచ్చారు. మామూలుగా లేదు, నాకైతే షాక్ అయిపోయానండి. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం వరకు మన గవర్నమెంట్ వరకు చేరదీసేలా ఈ ర్యాలీకి సంబంధించిన ప్రతి ఒక్కరు, మీరు క్రియేటర్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మీ చేతిలో ఫోన్ ఉంది కదా, సోషల్ మీడియా ఉంది కదా, నొక్కండి, ప్రతి ఒక్కరు నొక్కండి. మన 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 కష్టం ఏంటో తెలియాలి. మన గిరిజన కష్టం ఎంత కష్టపడుతున్నాడో ప్రతి ఒక్కరికి తెలియాలి. మనం ఈ జీ నంబర్ ప్లేస్ లో ఇంకొక జీవో నంబర్ 3కి సేమ్ పటిష్టంగా ఏదైనా మనకి పునరుద్ధరించాలని మనస్ఫూర్తిగా మనమైతే స్వచ్ఛందంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, గొడవలు లేకుండా, కేవలం మన జాతీయ జెండా, ప్రతి ఒక్కరు అర్హులు కాబట్టి కేవలం జాతీయ జెండాతోనే మనం ర్యాలీ చేయడం అయితే జరుగుతుంది. మీరందరూ కూడా దీనికి ఎంతగా మద్దతు ఇస్తారని ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వీడియో చూసారు కదండి, మీరు ఒకటి గమనించినట్లయితే నేను ఎక్కడ మీటింగ్లో కనిపించను. ఎందుకంటే నాకు బాగాలేదండి, అందుకే వాళ్ళు మనోడికే పంపించాను. అందుకే నేను ఎక్కడ కనిపించను. మనోడు ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళేసి కేవలం మన సబ్స్క్రైబర్లకు చూపించాలి, మన గిరిజన ఆవేదన ఎలాగుంటుందో వాళ్ళకి తెలియాలి. మన ఈ గిరిజన యువతులు అంటే చులకన అయిపోయారు. ఎందుకంటే ఈ కాలంలో ఎంటర్టైన్మెంట్కి, ఆటలకి, దానికి తప్ప దేనికి పనికిరారు. ఎంతమంది వస్తారో చూపిద్దాం కల్లారనేసి ఒక ఉదాహరణకి ఈ వీడియో తీయడానికి అయితే మనోడు వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళాక చాలా ఆశ్చర్యపోయాను. ఏంటంటే ముఖ్యంగా యూత్ ముందుకు వచ్చారండి. మరి మన పార్వతీపురం జిల్లాలో ఇలాంటి సభ జరిపితే వస్తారో రారో యువత అయితే తెలియదు, కానీ అక్కడికి వెళ్ళాక చాలా ఆశ్చర్యపోయాను. అదొకటి. అమ్మాయిలు అబ్బాయిలు బాగా ఎక్కువ మంది వచ్చారు. అదేవిధంగా అక్కడ రాజకీయ పరంగా అయితే ఏ పార్టీ వాళ్ళు అక్కడ అయితే అందరూ వచ్చారు, కానీ అక్కడ జెండాలు కానీ ఏమి కానీ కనిపించలేదు. అందరూ ఒక ఇండియా ఫ్లాగ్ అనేది అది పట్టుకొని తిరిగాం తప్ప అక్కడైతే రాజకీయ పరంగా అయితే అక్కడ ఎవరు ముందుకు రాలేదండి. చాలా బాగుంది. చాలా అదేవిధంగా మన ఏరియాలో కూడా జరుపుకుంటే బాగుంటుంది అనుకుంటాను. అది చాలా నేను ఫస్ట్ టైం అంత జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎక్కువ మంది వచ్చారు. నేను ఆశ్చర్యపోయాను నిజంగా. నేను ఈ వీడియో తీయడానికి నాకు షాక్ అయిపోయాను. నేను అంత జనాలు ఒక దగ్గర అయితే నేను ఇరికిపోయాను. ఐటీడీ ముందర అక్కడ మీ ఆపేసి పిఓ దగ్గర వెళ్ళేటప్పుడు ఆ టైంలో నేను ఇరికిపోయాను. అక్కడ చాలా ఇబ్బంది బయటకు వచ్చాను. అయితే ఇది అంతం కాదండి, ఇదే మొదలు. ఇక నుంచి మీకు వీడియోలో సరిగ్గా విన్నారో లేదో తెలియదు, కానీ ఇంకోసారి నేను రిపీట్ చేస్తున్నాను. అక్కడ ఇన్ఫ్లుయెన్సర్లో హెడ్ అతను మాట్లాడారు. ఇది స్టార్టింగ్ అనమాట. ఇక నుంచి ఆగస్టు 9 అంటే మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అయినంత వరకు మన పోరాట ఉద్యమం అనేది కొనసాగుతూ ఉంటుంది. అది రోజు రోజుకి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాము. అలాగే మన మన్యంలో కూడా మేము ఏర్పాటు చేయడానికి మేమైతే కొన్ని ప్లానింగ్ చేస్తున్నాము. వీలైతే ఒకవేళ సక్సెస్ అంటే మేము ఫిక్స్ చేస్తే ఖచ్చితంగా మన మన్యం యవనస్తులకి మేము ప్రతి ఒక్కరికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము రావడానికి. మీరు ప్రయత్నించాలి ఎలాగైనా. ఎందుకంటే మన బ్రతుకుల గురించి మనం రేపు తరాల గురించి మనం ఇప్పుడే పోరాడకపోతే మళ్ళీ రేపొద్దున మనం మనలాంటి వాళ్ళు ఇంకా ముందుకు ఉండలేము, బతకలేము. ఉద్యోగం రీతిగా మళ్ళీ అన్ని విషయాల్లో చెప్పక్కలు మీకు ప్రత్యేకంగా ఎంత బాధపడాల్సి వస్తుందో ముందు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఎందుకులే ఇది నాకెందుకు అనకూడదు. మీరు గిరిజనులో ఉన్న అంటే పార్వతీపురం జిల్లా నుంచి నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే యూత్ ముఖ్యంగా మీరు జాబ్ ఉన్నా లేకపోయినా ఇది ఒక మన బాధ్యత అనమాట. మన బ్రదర్ చెప్పినట్లుగా రేపు దినాన మన పిల్లలకి ఏమి వాళ్ళని ఇవ్వగలము. కనుక మనం యూత్ ఇప్పుడు బలంగా ఉంటేనే, బలంగా మనం పోరాడితేనే ఎలాంటి ప్రభుత్వమైన దిగొస్తుంది మన కాళ్ళ కింద. కాబట్టి యూత్ ముందుకు ఆలోచించి మీరు చదువు ఉన్నా చదువుకోకపోయినా, జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా ఇది అందరి బాధ్యత. ఇది మీ ఇంట్లో ఏ విధంగా బాధ్యత తీసుకుంటారో అదేవిధంగా ఇది మన దేశానికి, మన రాష్ట్రానికి, మన సంబంధించింది ఇది. కాబట్టి ఒక బాధ్యతగా
ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, మీ ఇంట్లో ఎంత పనులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ టైంకి కేటాయించుకొని మన వాళ్ళు పెట్టినప్పుడు మీటింగ్లు కానీ ఇలాంటి సభలు కానీ చేసేటప్పుడు ఖచ్చితంగా ముందుకు వస్తారని పార్వతీపురం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యవనస్తులు యూత్ రావాలని నేను హృదయపూర్వకం కోరుచున్నాను. తప్పక మాట్లాడితే నన్ను క్షమించండి. మేము ఏదైనా తప్పుగా మాట్లాడితే మమ్మల్ని క్షమిస్తారనేసి మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. జై ఆదివాసీ. జై జై ఆదివాసీ.